నమస్కారం, నేను మీ మౌనిక. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు అయినటువంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఊరూదిగా సాగుతుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలోని బీజేపీ పార్టీ నాయకులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండి మద్దతు తెలపాలని బీజేపీ నాయకులు పట్టభద్రులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ రెండు పార్టీల మధ్య పోరాపోటీగా జరుగుతుందని భావించవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు కాకతీయ డిగ్రీ కళాశాలలో 4 పోలింగ్ సెంటర్లలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 15.9% అయినట్లు ఆమె తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఎంఏ ఖాదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన ఎంతగానో అవసరమని, ఇలాంటి సైన్స్ ఫెయిర్లు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ కోఆర్డినేటర్ రాములు, స్కూల్ కోఆర్డినేటర్ జాకిర్, సైన్స్ టీచర్ రమేష్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ డే చేసుకుంటున్నామంటే 28 ఫిబ్రవరి రోజు ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం? ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే, ఇప్పుడు 1928లో సివి రామన్ అనే వ్యక్తి, చంద్రశేఖర వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు? పదార్థాల పైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు. సో దాని ఫలితంగానే మనం ఈ రోజు సైన్స్ డే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈయన నవంబర్ 17, 1888లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచర్. సో దాన్ని ఆ పిల్లోడిని వాళ్ళ డాడీ అనుకరిస్తూ ఫిజిక్స్ ని, సైన్స్ బాగా సబ్జెక్ట్ పెంచుకుంటూ పిహెచ్డి కూడా సైన్స్ లో చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు. లండన్కి వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు నవంబర్ 28 ఫిబ్రవరి 1928లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రం నీటి పైన పడినాయన్నమాట. పడుతున్నప్పుడు ఏంటి, ఆ సముద్రం నీరు కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్ లో నీలి రంగులో కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసిన వరకు చిన్నప్పుడు సముద్రం పక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేసాడు, ఎవరు? వెంకటరామన్. డాడీ ఈ సముద్రం వాటర్ నీలి రంగులో ఎందుకున్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ టీచర్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఆ రోజు కొడుకుడిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకుండా నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది. సో ఆ రోజు నుంచి ఆయన మొదలలో మా డాడీ చెప్పలేకపోయాడు, ఇది ఏంటి అసలు తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది. సో ఆయన చదువుతూ ఉన్నత అభ్యాసాలు అభ్యసిస్తూ ఆయన 1928 ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ కాంతి అనేది 7 రంగులో ఉంటుంది. సూర్యుని కాంతి కిరణాలు 7 రంగులో ఉంటాయి. ఎక్కడైతే వాటర్ పైన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా వెలుగుదల జరుగుతుంది. అన్నింటంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ వెలుగుదల జరుగుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీలి రంగులో కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మరి ద్రవాల పైన కూడా పరిశోధన చేసి ఆ చేసినందుకే ఆయనకు 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 1954లో భారతరత్న ఇచ్చి ఆయనకు సత్కరించారు. నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే 1978 నుంచి మనకు 1987 నుంచి ఫిబ్రవరి 28 నుంచి మనం ప్రతి సంవత్సరం సైన్స్ డే చేయడం జరుగుతుంది. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని, ఇన్స్పిరేషన్ అని పిల్లల్లో ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది. సో విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ఆలోచనే సైన్స్. సైన్స్ అనేది ఒక ఆలోచన. మెదడులో థింకింగ్ అనేది మనకు సైన్స్ గా చెప్పుకోవచ్చు. అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకి ఈ రోజు వచ్చే మనం చేస్తున్న ఏజ్ ఇప్పుడు జనరేషన్ కొత్తదనం కలుపుకుంటున్నాం. ఏం చేస్తున్నాం, ఒకప్పుడు దేనిపైన ఎలక్ట్రికల్ పైన డిపెండ్ అవుతున్నాం. సోలార్ కలుపుకున్నారు, ఎలక్ట్రికల్ కలుపుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.